మన జీవితాల్లో కూడా దేవుని నమ్మిన ఆ దినము నుండి దేవుని కొరకు ఎన్నో త్యాగాలు చేశాం కదా. ఒకప్పుడు ఎలాగో తయారయ్యేవాళ్ళం లోకంలో ఉన్నప్పుడు కదా. ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చామో, ఎప్పుడైతే దేవుని వాక్యం విన్నామో అవన్నీ విడిచిపెట్టేశాం కదా. ఒకప్పుడు సినిమాలే ఆనందం, మన ఆనందం, లోకంలో తిరగడమే మన ఆనందం. ఎప్పుడైతే యేసే దగ్గరికి వచ్చామో వాటన్నిటినీ త్యాగం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి, సెలవుల్లో కూడా ఎక్కడికి వెళ్ళట్లేదంటే, అమ్మో దేవుని సన్నిధికి రావాలి కదా, మనకు ప్రార్థనలు ఉన్నాయి కదక్క, అందుకనే ఊరెళ్ళలేదు. ఉపవాస ప్రార్థనలు అప్పుడు అడిగితే కొంతమంది చెప్తారు కదా, ఊరెందుకు వెళ్ళలేదు మీరు, సెలవు వచ్చింది కదా మధ్యలో. లేదు, ఉపవాస ప్రార్థనలో పాలు పొందాలి, అందుకే ఊరెళ్ళలేదు. ఎందుకు ఆనందాలన్నీ వదిలేసుకున్నావు ఇప్పుడు, ఎందుకు ఊరెళ్ళట్లేదు, ఎందుకు ఇవన్నీ త్యాగాలు? దేనికోసం? ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. క్రీస్తు కొరకు మనం ఇంతగా మనల్ని మనం త్యాగం చేసుకుంటే దేవుడు మనల్ని ఏ స్థాయికైనా హెచ్చించగలరు.